చాలా బాగుంది, చాలా బాగుంది. తెలుగు చరిత్రను చాటే శాతకర్ణి సినిమా రిలీజ్ అయినందుకు అండ్ బాలయ్య గారు చాలా అద్భుతంగా చేశారు. సో వెరీ హ్యాపీ అండ్ ఈ సినిమా చాలా బాగుంది అండ్ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నారు. సూపర్ సూపర్ అన్న, తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి మూవీ రాలేదు, మళ్ళీ రాదు కూడా. బాలయ్య బాబు చంపేశాడంటే బాగుంది, చాలా బాగుంది. జై బాలయ్య ఒకటే స్లోగన్. బాగుంది భయ్యా, చాలా బాగుంది. సూపర్ హిట్, సూపర్ హిట్ అండి, సూపర్ హిట్. బాగుంది మూవీ. సంక్రాంతి మాదే, సంక్రాంతి మాదే. మిత్రమా, నా కత్తి గంటి నెత్తురుసారి ఇంకా పచ్చగానే ఉంది, సమయం లేదు. శరణమా మరణమా, జై బాలయ్య. వచ్చింది సంక్రాంతికి అసలు సిసలు మంచి తెలుగు సినిమా వచ్చింది. అందరూ చూసి బాగా గర్వించదగ్గ తెలుగు సినిమా ఇది. సినిమా సూపర్ భయ్య. సంక్రాంతి హీరో అంటే బాలయ్య బాబు. యుద్ధం సీన్లు అన్ని హైలైట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు పెట్టినట్టే లేదు, రియలిస్టిక్గా ఉన్నాయి. బాహుబలితో మాత్రం పోలమాకండి, అది హై బడ్జెట్ సినిమా. మనం డైలాగ్ సూపర్ భయ్య, మీరు విన్నారు కదా ట్రైలర్లో, చంపేశారు. సాయి మాధవ్ బుర్రా గారు ఎక్సలెంట్ రాశారు. దేశం మీసం తిప్పుదాం బాలయ్య బాబు, నా కత్తి గంటిన నెత్తుడి చార ఇంకా పచ్చిగానే ఉంది. శరణమా లేదు మిత్రమా, శరణమా రణమా. చాలా బాగున్నాయి సార్. మెయిన్ హైలైట్ బాలయ్య వన్ మ్యాన్ షో. సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ కుమ్మేశారంటే నేషనల్ అవార్డ్ పక్కా. క్రిష్ గారు ఇంకో నేషనల్ అవార్డ్ ప్రిపేర్ అయిపోండి. సాంగ్స్ సార్ చెప్పక్కర్లేదు సార్, వన్ మ్యాన్ షో లోపల వినిపించట్లేదు, ఆ గోల్ తప్ప వినిపించట్లేదు. ఇంకో మార్నింగ్ షో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ సార్. సెకండ్ హాఫ్ ఇంకా చించేసాడు బాలయ్య, డైలాగ్స్తోనే కొట్టేసాడు. లెజెండ్ తర్వాత ఇదే రాసి పెట్టుకోండి. 100 days 100 centers. ఇంకా ఎక్కువ అయితే లెక్క ఎక్కువైనా కావాలి కానీ తక్కువ కాకూడదు. అది బాలయ్య బాబు. చిన్నపిల్లల నుంచి పెద్ద తరం వరకు చరిత్ర ఎంతో తెలుసుకోవాల్సిన సినిమా ఇది. సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరించారండి కృషి గారు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, దేశం మేసం తిప్పుదామండి, ఇదైతే నేను మేసం తిప్పి మరీ చెప్పగలను ఈ డైలాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగా వచ్చింది, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చూడాలని సినిమా ఈ సినిమా అయితే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి అభిమానులకి సంక్రాంతి ఒక రోజు ముందుగానే వచ్చిందని చెప్పుకోవాలి. శాతకర్ణి సినిమా చూడటమే ఒక వరం అయితే అది బాలయ్య బాబుతో చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి అభిమాని గర్వపడి కాలర్ ఎగరేసే విధంగా మా బాలయ్య బాబు సినిమా చిత్రీకరించారు. బాలయ్య బాబుకి అలాగే డైరెక్టర్ కృషి గారికి కూడా మా హృదయపూర్వక పాపాభివందనం తెలియజేసుకున్నా. సంక్రాంతి మగాడు బాలయ్య బాబే. అది 2001 నరసింహనాయుడు చూసినా, 2004 లక్ష్మీ నరసింహ చూసినా, ఇప్పుడు 2017 గౌతమిపుత్ర శాతకర్ణి అయినా, 2020లో ఏ సినిమా అయినా, అది ఎప్పుడైనా సంక్రాంతికి బాలయ్య బాబుకి ఎవడు పోటీ కాదు. సంక్రాంతి బాలయ్య బాబుదే. నందమూరి అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే నందమూరి. జై బాలయ్య, జై బాలయ్య. మళ్ళీ సంక్రాంతి మగాడు బాలయ్య బాబే, సంక్రాంతి మగాడు బాలయ్య బాబే, సంక్రాంతి మగాడు, తెలుగు జాతి హీరో. జై బాలయ్య. కాపీ పేస్ట్లు కాదు, కంటెంట్ ఉన్న సినిమా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. 200 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్. జై బాలయ్య.
మూవీ బాహుబలి ఇస్ నథింగ్ బై వన్ మ్యాన్ షో. చాలా బాగుంది. బాలకృష్ణ సీరియస్ గా 56 years ఆసమ్. నిజం చెప్తున్నా, దేశం మీసం తిప్పుదాం. 100 సెంటర్లో 100 రోజులు ఆడే సినిమా ఇదే. 2007లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డ్. ఇది ఒక బాలయ్య బాబుకే సాధ్యం. అన్బీటబుల్ రికార్డ్. దేశం మేసం తిప్పుదాం. మా నందమూరి అభిమానులు కృషి గారికి దండం పెడుతున్నా. బాలకృష్ణ సోమనపర్